218 మన రూమ్ అనమాట. చూద్దాం ఎలా ఉందో రూమ్. లోపలికి వచ్చినట్టు 3 బెడ్లు ఉన్నాయి. చిన్నది ఉంది ఇది. కిటికీ పక్కన అయితే బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. నా చివరికి తీసుకున్నాను. 2 days నుంచి బస్సులో కూర్చొని షూ వేసుకొని తీయకుండా ఉండడం వల్ల కాళ్ళు చాలా దారుణంగా అయిపోయినాయి. మంట మామూలుగా లేదు. ఈ రోజు నైట్ ఇంకా -25, ఆల్మోస్ట్ -25 degreesలో బయటికి మిడ్ నైట్. గాలి లేకపోతే పర్వాలేదు, ఒకవేళ గాలి ఉంటే ఇంకా అయిపోయాయి. మిడ్ నైట్ నార్దర్న్ లైట్స్ని వెతుక్కుంటా హంటింగ్, మనం చీకట్లో వెతుక్కుంటే వెళ్ళాలి. చలి ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. Bro, if I get washroom or toilet, no. I wore 3 pants and 3 shirts. I have to open zip. 3 ప్యాంట్లు, 3 చొక్కాలు, థర్మల్స్ పైన మళ్ళీ ఇది బాక్లావా, దీని మీద క్యాప్, ఇదే 2-3 kgs ఉంటుంది. ఇందులో ఒక పేర్ ఆఫ్ గ్లౌస్, ఇది ఒక పేర్ ఆఫ్ గ్లౌ, చాలా పెద్దది, చాలా తిక్కిది. అంత సవ్యంగా జరగాలి. నార్దర్న్ కావాలని కోరుకుందాం. చూద్దాం ఎలా జరుగుద్ది ఏంటో. ఇదే మన హోటల్ అండి. చూసారా బయట మొత్తం మంచు మామూలుగా లేదు. లైటింగ్లు మాత్రం బాగుంది చూడడానికి. కరెక్ట్గా ఇది స్వీడన్కి ఫిన్లాండ్కి బార్డర్ దగ్గర ఉందన్నమాట. మన హోటల్ వెనకాల ఒక లేక్ ఉంది. ఆ లేక్ వెనకాల స్వీడన్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్దర్న్ లైట్స్ చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ బస్సు దిగి అలా చూస్తే వెంటనే షాక్ అయిపోయానండి. ఇప్పుడు దాకా ఎంత మంచు చూసినా కనీసం చెట్లు కొన్న బెరడైనా సరే మనకు కనిపించేది. ఇక్కడ చెట్లు బెరడు కూడా మొత్తం గడ్డగట్టేసింది, మంచుతో మొత్తం మూసిపోయింది అనమాట. అంత విపరీతమైన మంచిది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మా గైడ్, మీరు వేసుకున్న బట్టలు సరిపోవమ్మా, -25 degrees ఉంటుంది కదా, దీని మీద ఇంకోటి వేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం. అమ్మో, ఇన్ని లేయర్లు వేసుకొని ఇంకా బయటికి వెళ్తే చచ్చిపోతామండి బాబు. Why you don't move the tree? Okay. Okay. Oh, but take care, okay? Yeah. అర్ధరాత్రి 10:30 అవుతుంది. చుట్టూ వెలుగు తగ్గి చీకటి కమ్ముకుంటున్న టైంలో నార్దర్న్ లైట్స్ కోసం -25 degrees చలిలో మా ప్రయాణం మొదలైంది. నార్దర్న్ లైట్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఎంత చీకటిగా ఉంటే అంత బాగా కనిపిస్తుంది నార్దర్న్ లైట్స్. సో అందుకే ఎప్పుడు చీకటిగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా మన ఓర్పును కూడా వదులుకోకూడదు. ఎంత ఓర్పుతో ఎంత ఎదురు చూస్తే ప్రతిఫలం అంత గట్టిగా ఉంటుంది. ఇక్కడ నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు నా నోట్లోంచి వచ్చే ఆ పొగను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు చలి ఎంత దారుణంగా ఉంది, టెంపరేచర్ ఎంత తక్కువ ఉందని. ఇదే చలిలో 1 గంట ప్రయాణం చేసి ఒక చోటకు చేరుకున్నాం. ఇక్కడ నార్దర్న్ లైట్స్ కనిపిస్తాయేమో అని ఎదురు చూడసాగాం. నార్దర్న్ లైట్స్ కనిపించట్లేదు. గైడ్ అందరినీ వెనుతిరిగి వెళ్ళిపోమని చెప్తున్నారు. మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈరోజు నార్దర్న్ లైట్స్ కనిపించే అవకాశాలు లేవని మా గైడ్ చాలామందిని ఇక్కడ నుంచి వెనుతిరగడం మొదలుపెట్టమన్నారు. నార్దర్న్ లైట్స్ కనిపించవని మా గైడ్ పదే పదే చెప్తున్నా మా మనసులో ఎక్కడో తెలియని ఏదో ఒక చిన్న ఆశ. ఎందుకు కనిపించదో, ఎంత దూరం వచ్చాను చూడడానికి, ఖచ్చితంగా మనకి కనిపిస్తుందని చిన్న నమ్మకం. మేము వచ్చిన బస్సు అయితే ఆల్రెడీ ఒక బృందాన్ని తీసుకుని వెనుతిరిగింది. ఓహో ఓహో Now you can see more.
ఇది కదా ప్రపంచం, ఇది కదా మన దేవుడు మన కోసం సృష్టించింది. ఇది మనం చూడకుండా చనిపోతే జీవితానికి అర్థమే లేదనిపించింది. నా దగ్గర ఉన్న కెమెరా సరిగ్గా లేక మీకు దాన్ని వీడియో రూపంలో చూపించలేకపోతున్నాను. కానీ ఆ చూసిన నా కళ్ళకు మాత్రమే తెలుసు అది ఎలాంటిది, దాన్ని నేను ఎలా అనుభూతి చెందానని. ఒక్కసారిగా నేను ఈ భూమి మీదే ఉన్నానా లేదంటే వేరే గ్రహానికి వెళ్ళిపోయినా అనిపించింది. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తా అంటారు కదా, ఇది కూడా ఆ పరీక్షలో ఒకలాంటిది. ఎక్కడ ఏం అదృష్టం చేసుకున్నామో తెలియదండి. అసలు ఎందుకు మా కొంతమందికి ఎలా జరిగిందో తెలియదు. ఎప్పుడైతే మేము బస్ రాక కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నామో కరెక్ట్గా అదే టైంలో ఎప్పుడైతే సగం బృందం వెళ్ళిపోయిందో, సగం బృందం మాత్రమే మిగిలిందో, కరెక్ట్గా అదే టైంలో దూరంగా చెట్లు మధ్యలో నుంచి మొదలైందండి. నా జీవితంలో ఇలాంటి సన్నివేశాన్ని నేను వీక్షిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా ఒళ్ళంతా పులకరించిపోతూనే ఉంది చూస్తున్నంతసేపు. అంతా దైవ నిర్ణయం. జీవితంలో గుర్తుండిపోయే రోజండి ఇది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. శాంటా క్లాస్ విలేజ్కి వెళ్తున్నాం ఈరోజు. మన డ్రైవర్ బాగుంది కదా లొకేషన్ అంతా, ఒకసారి కిందకి దిగి చిల్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఆపాడనమాట బస్సు. మామూలుగా లేదు, అదిరింది వ్యూ అంతా. లొకేషన్ అయితే మామూలుగా లేదండి. పొద్దున్నే స్వర్గంలోకి ఎంటర్ అయ్యామా అని అనిపించింది నాకు. భలే ఉంది. మీకు కనబడుతున్నాయి కదా, వీటిని స్నో మొబైల్స్ అంటారండి. మనకి ఈరోజు సాయంత్రం 3:30 ఆ టైంకి ఉంది స్నో మొబైల్ రైడ్. చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏంటని. Oh my God, what a place, man. Awesome. Every day, lost feeling. Your dance moves are awesome, man. What you did? Dance, make it. ఈ చుట్టుపక్కల ఉన్న మంచుని, ఆ లొకేషన్ని చూసి మైమర్చిపోయి ఎలా పడుకుండిపోయానండి ఆ మంచు మీద. మామూలుగా లేదు. ఓ మై గాడ్, లొకేషన్ అయితే మామూలుగా తెచ్చి పడేసింది. హలో. After 1 hour the sun will be gone. Yeah. Yesterday also sunset happened at 1:30, right? Yeah. టైం మధ్యాహ్నం 12:30 అవుతుందండి, అప్పుడే సన్సెట్ అయిపోతుంది. I'm seeing sunset is happening already at 12:30, 12:40. So that is the border for Arctic Circle. So we entered the Arctic Circle. One of the best and proud moments to cross Arctic Best Circle. moments. Yeah. Oh God. This is Arctic Circle, guys.
And it's -20. -20. Freezing cold. What are you used to? శాంటా క్లాస్ విలేజ్ కరెక్ట్గా మనకి ఆర్టిక్ సర్కిల్ బోర్డర్ దగ్గర ఉంది. ఇవి మనం ఇప్పుడు చూడబోయే ప్లేసెస్ ఇవి. It's very cold. Let's all kiss. Oh shit. ఇది రైన్డీర్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుంచి ఏ సిటీ ఏ ఊరు ఎటు సైడ్ వెళ్తా వస్తుంది ఎంత దూరంలో ఉంది చెప్తుంది అనమాట. సింగపూర్ అయితే ఇటువైపు వెళ్ళాలి, మాస్కో అయితే అటు వెళ్ళాలి అని, మొత్తం లండన్ అయితే ఇటు సైడ్కి 2250 కిలోమీటర్లు ఉంది. మన ఢిల్లీ ఇక్కడ నుంచి 5400 కిలోమీటర్లు. My nose is freezing. సో ఆర్టిక్ సర్కిల్ క్రాస్ చేసాం. ఫిన్లాండ్ -13 degrees ఉంది. మీకు ఇక్కడ ఆర్టిక్ సర్కిల్ అని చెప్పేసి స్తంభాలు కనబడుతున్నాయి కదా, ఈ స్తంభాల కింద ఒక లైన్ ఉంటుందండి. అంటే ఈ స్తంభాలన్నీ కలిసి ఆర్టిక్ సర్కిల్ బార్డర్ అనమాట. మీకు సమ్మర్ వ్యూ చూపిస్తాను. కింద మంచు ఉండడం వల్ల మీకు ఆ లైన్ కనబడతలేదు. ఈ స్తంభాలు అవతల పక్కకి వెళ్తే మనం ఇంకా ఆర్టిక్ సర్కిల్కి ఎంటర్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ ఈ చలికి ఊపిరి తీసుకుంటుంటే ముక్కు అంతా మండిపోతుందండి. అందుకని ఇంకా నోస్ అంతా కవర్ చేస్తాం. శాంటా క్లాస్ విలేజ్ ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది. ఇలాంటి లొకేషన్స్లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫీల్ అసలు వర్ణించలేము అసలు. ఈరోజు శాంటా క్లాస్ విలేజ్కి ఎంటర్ అయిన వెంటనే చూసారు కదండి మీరు స్నో మొబైల్ రైడ్. ఆ స్నో మొబైల్ రైడ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. స్నో మొబైల్ రైడ్ చేయాలంటే ఈ సూట్ మ్యాండేటరీ అంటండి. చలి ఎక్కువ ఉండడం వల్ల సూట్ ఖచ్చితంగా ఉండాలన్నారు. Hi, this is Snowmobile Ride, Akhil and me, and this is Christmas. So Christmas celebration with the Snowmobile Ride right here. And we're expecting another Northern Lights display today. Look at the sky. Amazing. Woo! Woo! Yeah! Good! Oh man, yo! Yeah! It's a Christmas day! December 2022. Best night of the year. Christmas is amazing. Northern Lights, the Snowmobile Ride, the Santa Claus village. GoPro gone, iPhone gone, everything is dead. Oh my god. స్నో మొబైల్ రైడ్ పూర్తి అయ్యేసరికి మొత్తం చీకటి అయిపోయింది. స్వీట్ శాంటా హియర్. ఇక్కడికి వెళ్ళి శాంటా తాతను కలొచ్చండి మనం, కానీ 50 యూరోలు కట్టాలి. 50 యూరోలు కడితే ఒక ఫోటో వస్తుంది శాంటా తాత. 50 యూరోలు ఎందుకని చెప్పి వదిలేము. ఇంకా 50 యూరోలు అంటే ఇంచుమించు 4500 ఒక ఫోటో కోసం. ఈ శాంటా క్లాస్ విలేజ్లో ఒక రెస్టారెంట్కి వచ్చామండి.
ఇక్కడ స్పెషల్ ఏమో రైండీర్ పిజ్జా అన్నారు, ట్రై చేసాం. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. శాంటాక్లాస్ విలేజ్ అనేది ఆర్టిక్ సర్కిల్ మీద ఉందని చెప్పాను కదండి. సో మనం ఆర్టిక్ సర్కిల్ క్రాస్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తారు, ఒక మంచి అచీవ్మెంట్ అనమాట. సో ఇంకా శాంటాక్లాస్ విలేజ్ నుంచి మనం వెనుతిరగాల్సిన సమయం వచ్చిందండి. బస్సులో మనం మళ్ళీ నెక్స్ట్ సిటీకి వెళ్తున్నాం, ఫిన్లాండ్లో. Hey guys, yeah, it's really bright. Oh yes. See, it's an orange one. Oh. Orange Northern Lights. Okay. Party Orient. Aurora की party Orient. Oh yeah, is that? Aurora. Hey, Aurora. Aurora. మిడ్ నైట్ అవుతుంది, మిడ్ నైట్ బస్ ఆపాడు అనమాట. ఇక్కడైతే మాత్రం లైటింగ్ ఉంది, కానీ దూరంగా చూస్తూ ఉంటే ఎటువంటి లైటింగ్ లేదు. ఎంత వెరైటీ ఉందంటే ఏమంతకి తెలియని ప్లేస్, లైట్లు లేకుండా ఎంత అర్ధరాత్రి పూట ఇలా రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటే చెప్పలేని అనుభూతం. Everyone is good, right? Confirm? No. Can you confirm? No. Everyone, okay.